భూ కబ్జాల్లో మన మంత్రులు ఆరితేరిపోయారు. సర్కార్ భూములు, ప్రైవేట్ భూములను ఇన్నాళ్లు ఆక్రమించిన అమాత్యులు ఇప్పుడు ఏకంగా దేవుడి మన్యానికి ఎసురు పెట్టారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నూజివీడు శ్రీ వెంకటాచల స్వామి ఆలయ భూములకే కన్నం వేశారు. 9 కోట్ల రూపాయల విలువ చేసే 90 ఎకరాలను తన కుటుంబ సభ్యుల పేరున డాక్యుమెంట్లు సృష్టించారు. టి సుబ్బిరామిరెడ్డి తిరుమల సేవా టికెట్ చేసిన ముదురు. మంత్రులు బొత్స, ధర్మాన సర్కారు భూములను కబ్జా చేసిన దేశం. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దేవుడు మాన్యాన్ని హాంఫర్ చేసిన మహాముదురు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏం చేసినా భారీగానే ఉంటుంది. అధికార బలంతో ఏదైనా చేయగల సమర్థుడు. లేకపోతే మంత్రిగా ఉన్న పెద్ద మనిషి 90 ఎకరాల దేవాలయ భూములను ఎలా కబ్జా చేయగలడు? ఆధారాలు కనిపిస్తున్నా తనకే పాపం తెలియదని ఎలా అనగలడు? కృష్ణా జిల్లా నూజివీడులోని వెంకటాచల స్వామికి 100 ఎకరాల దేవుడి మాన్యం ఉంది. ఇందులో 90 ఎకరాలను కన్నా లక్ష్మీనారాయణ కబ్జా చేశారని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ భూమి 9 కోట్ల విలువ చేస్తుంది. భార్య పేరున కొంత, కుటుంబ సభ్యుల పేరున కొంత భూమి ఆధీనంలో ఉంచుకున్నారు. శ్రీదేవి భూదేవితో వెంకటేశ్వర స్వామి వారు భూమిలో పుట్టలో దొరికిన విగ్రహం అండి ఇది. మా పూర్వీకులు ఆ గుడి కట్టించారు. 70 ఆ ప్రాంతాల్లో ఆయనకు నోటీస్ ఇచ్చి కోర్టు వేయడం జరిగిందండి. గుడివాడ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు సింగిల్ బెంచి, హైకోర్టు ఫుల్ బెంచితో సహా ఈ దేవస్థానం భూములు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. 2002 నుంచి ఇప్పటి వరకు జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా అధికారులు దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కన్నా ఆక్రమణపై ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో వారు విచారణ చేపట్టారు. ఇందులో ట్రస్ట్ బోర్డు సభ్యులు చేసిన ఆరోపణలు నిజమేనని రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు తేల్చారు. భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి స్వగ్రామం ఇదే కాబట్టి వారి ల్యాండ్, వారి పుట్టింటి వారు ఇచ్చిన ల్యాండ్ ఉన్నట్లుగా గతంలో నేను విన్నా అనమాట. వస్తుంది వాళ్ళకు కూడా ఇక్కడ ఉందని. బట్ ఏ నెంబర్లో ఉందో ఏమిటో నాకు వివరాలు తెలియదు. మీకు కావాలంటే ఫర్దర్గా మేము వెరిఫై చేసి చెప్పగలం. బట్ దే ఆర్ హ్యావింగ్ ల్యాండ్ బికాజ్ కన్నా లక్ష్మీనారాయణ గారి మిస్సెస్ ఈ సొంత పుట్టిల్లు ఇక్కడే కాబట్టి వారికి ల్యాండ్ ఉన్నమాట వాస్తవమే. 335 ఎకరాల పొలం ఉన్నట్టుగా ఉంది. అదంతా కూడా ఏ ఒక్క ఎకరా కూడా మాకు ప్రస్తుతం అయితే మా స్వాధీనంలో లేదు. ఎందుకంటే అన్యాక్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని కోరాము. జాయింట్ కలెక్టర్ కోర్టులందు కూడా ప్రస్తుతం అది నడుస్తుంది. ప్రస్తుతం అయితే 251 ఎకరాలో 68 మంది ఎంక్రోచర్స్ ఉన్నట్టుగా మాకు రికార్డు తెలుపుతుంది. మిగతా బాలం కూడా వాళ్ళు సర్వే చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు అప్పచెప్పిన తర్వాత మొత్తం కూడా దేవస్థానం స్వాధీనపరిచిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. భూములను ఆలయానికి అప్పగించాలని గతంలో హైకోర్టు, చాలాసార్లు కింది కోర్టులు ఆదేశించాయి. అయినా మంత్రి గారు లైట్ తీసుకున్నారు. కోర్టులు ఆదేశించిన 1 సెంటు భూమి కూడా తాను ఆక్రమించలేదని వాదిస్తున్నాడు కన్నా. తనకు నూజివీడులో ఒక తోట మాత్రం ఉందని చెబుతున్నారు. నేను గనక 1 ఎకరా కనుక కూడా ఆక్రమించుకున్నట్టు కనుక జరిగితే దానికి నాకు అసలు ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. దాని గురించి అసలు ఐడియా కూడా లేదు. ఇంతకుముందు కూడా ఆయన అన్నారు. నేను ఆయన పిలిచి అడిగినాను నూజివీడు ఎమ్మెల్యే గారిని, ఏంటన్నా అంటే నేను అట్లా చెప్పలేదండి. వాళ్ళు మరి అది ఎట్లా రాసినారో తెలియదు, మీకేమీ సంబంధం లేదు అనేటువంటి దాని మీద అది వాళ్ళకి లోకల్ గా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యేకి వాళ్ళకి ఉన్నటువంటి డిస్ప్యూట్. అది నూజివీడు వెంకటాచల భూములు ఎక్కడ నూజివీడులో నాకైతే తోట ఉంది, కానీ సొంత తోటే కానీ ఎవరికి సంబంధం లేనటువంటి పరిస్థితి.
కన్నా కబ్జా చేసిన 90 ఎకరాలతో కలిపి మొత్తం 248 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. అందరూ పెద్దవాళ్లే కావడంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. కన్నా లాంటి వారి వల్ల శ్రీ వెంకటాచల స్వామికి కనీసం ధూపదీప నైవేద్యాలే అందడం లేదు. 100 ఎకరాల భూమి ఉండి కూడా స్వామి ఏమీ లేనివాడయ్యాడు. కన్నురెప్పే కంటిని కాటేసింది. దేవుడి సొమ్ముకు అందరూ అధిపతులే అన్నట్టు ఇక్కడ ఆలయ భూముల్ని తలా కొంచెం మింగేశారు. దీనిపై రెవెన్యూ శాఖ అధికారులు, ఎండోమెంట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఈ భూముల్ని తిరిగి స్వాధీనపరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కెమెరామెన్ రాజుతో జాఫర్, TV9 విజయవాడ. మరింత సమాచారం జాఫర్ తో మాట్లాడి తెలుసుకుందాం. జాఫర్, ఆలయ ట్రస్ట్ బోర్డు ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్తోంది. అలాగే అధికారులు కూడా దాన్ని ధృవీకరించారు. మరి మంత్రి కన్నా ఇప్పుడేమంటున్నారు? ఆయన ఒప్పుకుంటున్నారా భూ ఆక్రమణ గురించి? TV9 లో ఈ స్టోరీ చూసిన తర్వాత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా మాతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తున్న ప్రకారం అయితే ఈ భూమి తనకు తన అత్తింటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆ భూమి ఎలా వచ్చిన సంగతి తనకు తెలియదు. కొద్ది కాలం క్రితమే ఆ భూమి టెంపుల్ సంబంధించిన వ్యవహారం ఏదో వివాదం ఉన్నట్టుగా కొంత తెలిసింది. క్లుప్తంగా సమాచారం డీటెయిల్స్ లేవు అని చెప్పడం జరిగింది. అదే విధంగా టెంపుల్ కి ఫేవర్ గా తాను ఏ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ భూమిని అది ప్రస్తుతం ఆ భూమి నా ఆధీనంలో లేదు, కానీ ఆ భూమి టెంపుల్ కి రాసి ఇవ్వడానికి, టెంపుల్ వాళ్ళు తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎక్కడ సంతకం పెట్టాలన్నా వచ్చి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా భార్య కూడా సిద్ధంగా ఉంది అని చెప్పారు. ఈ విషయం గతంలో అక్కడ పనిచేసిన ఈవో కూడా ఈ సమాచారం ఇచ్చాను. నేను వచ్చి దీని రికార్డ్స్ ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మొత్తం నా భార్య పేరుతో ఈ భూమి ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈవోనే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని చెప్పి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ వార్త వచ్చిన తర్వాత మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నూజివీడుకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ప్రజెంట్ నూజివీడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఈ వార్త వచ్చిన తర్వాత దీని మీద జిల్లా కలెక్టర్ ఒక ఎంక్వైరీ కమిషన్ కు ఆదేశించారు. ఎండోమెంట్ స్పెషల్ డిప్యూటీ తహసీల్దారు దీని మీద ఎంక్వైరీ కమిషన్, సింగిల్ ఎంక్వైరీ కమిషన్ గా నియమించారు. ఆమె డిప్యూటీ కమిషనర్ ప్రజెంట్ ఇప్పుడు నూజివీడు ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ని కలిసి ఈ ఆలయ భూములు రక్షించాలి, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ ఆధీనంలో ఉన్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఒక వినతి పత్రం ఇచ్చారు. మొత్తం ఈ టెంపుల్ సంబంధించి ఎన్ని ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయో 338 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. దీని మీద ఒక శ్వేత పత్రం ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కూడా టీడీపీ నాయకులు కోరడం జరిగింది. అయితే కొద్దిసేపట్లోనే మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నూజివీడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నాయకులు కూడా అక్కడ ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. ప్రస్తుతం కొంత టెన్షన్ వాతావరణం కూడా ఉంది నూజివీడులో. అంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వీళ్ళు మంత్రిని కూడా ఘెరావు చేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీప్తి, నూజివీడికి వచ్చిన తర్వాత కన్నా ఎవరెవరితో మాట్లాడబోతున్నారు? అక్కడ నూజివీడికి వచ్చిన తర్వాత ఒకటి, ఈ భూమి తన ఆధీనంలో లేదు అన్న విషయం స్పష్టం చేయబోతున్నారు ఆయన ప్రభుత్వానికి. అయితే ఈ భూమికి ఎప్పుడో గతంలో అత్త వాళ్ళు తనకి ఇచ్చారు. అది ఆ భూమి వాళ్ళకి ఎలా వచ్చిన సంగతి అనేది ఎప్పుడు సెకండరీ. అయితే అది జమీందారులకు, అదేవిధంగా తమ అత్త వాళ్ళ బావమరుదులు జమీందారుల నుంచి కొన్నారు. అది టెంపుల్ సంబంధించి భూమి లేదని చెప్తారు. అప్పుడు సమాచారం వచ్చింది. అది కొద్ది కాలం క్రితమే అది టెంపుల్ సంబంధం ఉందని తెలిసింది. అది అయినా కూడా ఒక సెంటు భూమి కూడా నేను అనుభవించినప్పుడు ఆ భూమికి సంబంధించి ఇంకా నేను వేరే విషయం మాట్లాడదలుచుకోలేదు. అయితే నా భార్య పేరుతో ఉంది కాబట్టి, కన్నా విజయ పేరుతో 9 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ భూమిని టెంపుల్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి కావాల్సిన రికార్డు వరకు ఏదైనా కూడా కొంత చేసుకుంటే సంతకం పెట్టడానికి తాను తన భార్య సిద్ధంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసం ఆయన నూజివీడికి వెళ్లి ఆ డిప్యూటీ కలెక్టర్ ని కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీఓతో కూడా ఆయన మీటింగ్ అయ్యి దీనికి సంబంధించి తన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ వాళ్ళు తన అభివృద్ధిని ఓరో లేక దీని మీద రాద్ధాంతం చేస్తా ఉందని చెప్పి కూడా ఆరోపిస్తారు కన్నా లక్ష్మీనారాయణ. దీప్తి.